నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం। ఈ రోజు బాన్స్వాడలో గుండెలను పిండేసే అత్యంత సంచలన మరియు విషాదకర ఘటన చోటు చేసుకుంది। కన్నవారి కలలు చదువుల తల్లి ఆశలు హాస్టల్ గదిలో ఉరితాడుకు బలయ్యాయి। ఆయన మూర్తి తప్పైతే కదా అఫెన్స్ కదా అది పేరు ఇవ్వకూడదు కదా మీరు మూర్తారు అసలు ఆలింపే పేరు దండలు లేపారు సార్ వాళ్ళు చిన్న పల్లెటూరు సార్ వాళ్ళకి ఏం తెలియదు పాప ఇట్లా ఉంటాను అసలు వాటి మేడం సార్ బంగారు భవిష్యత్తు ఉన్న 17 ఏళ్ల విద్యార్థిని అమృత విగత జీవిగా మారింది। రక్షణగా నిలవాల్సిన హాస్టల్ గదిలోని ఆమె శవమై కనిపించడం స్థానికంగా పెను ప్రకంపనలు సృష్టిస్తుంది। అసలు ఆ 4 గోడల మధ్య ఏం జరిగింది? అమృత ఉరికొయ్యకు ఎందుకు వేలాడాల్సి వచ్చింది? డోంగ్లీ మండలం లక్ష్మాపూర్ కు చెందిన అమృత ఉన్నత చదువుల కోసం ఇంటికి దూరంగా బాన్సువాడ టీచర్స్ కాలనీలోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది। బుధవారం క్లాసులకు వెళ్లకపోవడంతో ఆరా తీసిన సిబ్బందికి ఉరికొయ్యకు వేలాడుతున్న అమృత కనిపించడంతో హాస్టల్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది। తోటి విద్యార్థినులు భయాందోళనతో వణికిపోయారు। అయితే ఇక్కడ ఒకే షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది। ఇంత పెద్ద ఘోరం జరుగుతున్నా విద్యార్థులకు బాధ్యత వహించాల్సిన హాస్టల్ వార్డెన్ అసలు ఆ సమయంలో అక్కడ లేకపోవడం తీవ్ర కలకలం రేపుతుంది। వార్డెన్ నిర్లక్ష్యమే తన బిడ్డ ప్రాణాలు తీసిందని, చిన్న వయసులోనే తమకు శోకాన్ని మిగిల్చిందని అమృత తల్లిదండ్రులు కన్నీరు మిన్నీరుగా విలపిస్తున్న తీరు అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది। ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా బగ్గుమన్నారు। హాస్టల్ ని ముట్టడించి అధికారులను నిలదీశారు। విద్యార్థుల ప్రాణాలకు రక్షణ ఏది? వార్డెన్ డ్యూటీ వదిలి ఎక్కడికి వెళ్లారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు। పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన డీఎస్పీ విఠల్ రెడ్డి, ఆర్టీఓ రవీందర్ రెడ్డి ఆందోళనకారులను సముదాయించారు। ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు। ప్రస్తుతం పోలీసులు అమృత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు। ఒక చిన్న వయసులో ఎన్నో పెద్ద కలలతో చదువుకుంటున్న విద్యార్థిని ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది। అసలు అమృత ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులేంటి? ఇది కేవలం వార్డెన్ నిర్లక్ష్యమా, లేక మరేదైనా మానసిక ఒత్తిడి ఉందా? పోలీసుల దర్యాప్తులో ఎలాంటి సంచలన నిజాలు బయటపడనున్నాయి? వేచి చూడాలి। మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ।